డిజిటల్ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు హాజరైన వారందరికీ నమస్కారం. పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. డిడ్ యు ఆల్ విష్ మీ? చిల్డ్రన్, నాకు విష్ చేశారా? వెరీ గుడ్ మార్నింగ్ టు యు ఆల్. యు ఆర్ ఆల్ గుడ్ చిల్డ్రన్. మీరందరూ మంచి పిల్లలు. పిల్లలు, ఈరోజు టీచర్కి రాగానే గుడ్ మార్నింగ్ చెప్పేశారా? ఆయమ్మకి చెప్పారా? వెరీ గుడ్. మర్చిపోతే ఒకసారి చెప్పేయండి గుడ్ మార్నింగ్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్పేసుకోండి. రైట్. ఇప్పుడు మనము కార్యక్రమంలోకి వెళ్దాం. కార్యక్రమంలో మనం ముందుగా చేసేది ఏంటి పిల్లలు? చెప్పండి. ప్రార్థన. మరి ప్రార్థనకు మీరందరూ సిద్ధంగా ఉన్నారా? అందరూ లేచి నిలబడండి, చేతులు జోడించండి, చక్కగా ఏకాగ్రతతో ప్రార్థన చేయాలి. మరి సిద్ధమేనా? నేను ఇక్కడి నుంచి వీడియో ప్లే చేస్తాను, మీరు కూడా గట్టిగా పాడుతూ ప్రార్థన చేయాలి. రైట్. ఎవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. కావుమయ్యమమ్మో, కావుమయ్యమమ్మో. చూసారుగా, చక్కగా ప్రార్థన మీరు కూడా చేయాలి. మరి చేస్తారు కదా అందరూ? వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మంచి అలవాట్లు చెప్పుకుంటున్నాము. ఈ నెలలో రెండవ మంచి అలవాటు ప్రస్తుతం మనము ఈ వారంలో చెప్పుకున్నది ఏంటి చెప్పండి? గట్టిగా. వెరీ గుడ్. క్రింద పడకుండా తినటము. మనం భోజనం చేసేటప్పుడు అస్సలు కింద ఆహారం పడకుండా తినాలన్నది ఒక మంచి అలవాటు. అయితే చాలామంది ఈ అలవాటును విస్మరించి భోజనం చేస్తున్నప్పుడు కింద పడేస్తూ ఉంటారు. దాని ద్వారా ఏమవుతుంది? అక్కడ ప్లేస్ అంతా అపరిశుభ్రంగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వంతు వాళ్ళు ఎవరైనా వచ్చి తినేటప్పుడు అక్కడ ఆ అపరిశుభ్ర వాతావరణంలో తినటానికి ఎవరు కూడా ఇష్టపడరు కదా. అందుకోసమే మనం ఎప్పుడు భోజనం చేసినా నీట్గా కింద పడకుండా తినాలి. మళ్ళీ పక్కన వారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నమాట. మనం తింటున్నప్పుడు కింద పడేస్తూ ఉన్నాం అనుకోండి, మన పక్కన తినేవాళ్ళు ఇష్టపడరు అది చూడటానికి, కానీ లేకపోతే వారికి ఇబ్బందిగా ఉంటుంది. సో మనము దీని గురించి ఇప్పుడు వీడియో రూపకంలో చూసేద్దాం. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు నేను మీతో భోంచేద్దామని వచ్చా. టీచర్ గారు నిన్న నాతో చెప్పారు మనందరం కలిసి భోంచేద్దామని. సరే అని వచ్చేసా. డుంబు కూడా వస్తా అన్నాడు. ఇద్దరము వస్తూ ఉంటే డుంబు వాళ్ళ అమ్మ పిలిచి ఏదో పని చెప్పింది, అందుకే డుంబు రాలే. ఈరోజు మనమంతా భోంచేసే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఒకరోజు నేను పెళ్ళికి నాన్న అమ్మతో కలిసి వెళ్ళాను. పెళ్ళి అయిపోయాక అందరము భోంచేయడానికి వెళ్ళాము. భోజనం చేసే చోటంతా చాలా గలీజుగా కనిపించింది. కొంతమంది కూర్చొని భోంచేస్తూ ఏం చేశారో తెలుసా? వాళ్ళ పళ్ళెం చుట్టూ, అదే ప్లేట్ చుట్టూ అన్నం మెతుకులు, కూరగాయ తొక్కలు అన్నీ పడేశారు. అస్సలు బాగాలేదు. అమ్మ ఎప్పుడూ నాకు చెప్పేది, అన్నం తినేటప్పుడు కానీ ఏదైనా తినేటప్పుడు కానీ కింద పడకుండా తినాలి అని. మంచి అలవాటు అని చెప్పింది. ఎక్కడ తిన్నా ఇది పాటించాలి అని కూడా చెప్పింది. ఇదేంటి వీళ్ళంతా ఇలా కింద పడేస్తున్నారేంటి అమ్మా అని అమ్మని అడిగాను. చూడు
ఇక్కడంతా ఎంత గలీజ్ చేశారు అని అన్నాను. అంటే అమ్మేమో, అవును చింటూ, కొంతమంది మిగతా వారందరికీ ఇట్లాగా అసౌకర్యం కలిగిస్తూ ఉంటారు. చూడు, నేలంతా అసహ్యంగా అయ్యింది. వీళ్ళు చిన్నప్పుడు నేర్చుకోలేదేమో, అందుకే ఇలా అంది. ఇంకో విషయం, కింద పడ్డ ఆహారం మీద అంత ఈగలు రావడం కూడా చూశాను. ఇంకా అటు ఇటు నడుస్తూ ఉన్న వాళ్ళు కాళ్ళకి మెతుకులు అంటుకుపోయి నడిచేదారంతా మురికిగా అయిపోయింది. చీచి చీచి, ఏమీ బాగాలేదు అక్కడ. అమ్మనేమో ఇక ఇక్కడ వద్దులే, తినొద్దులే అని కూడా అంది. అప్పుడు వచ్చారు పెళ్ళి వాళ్ళు. వచ్చి మొత్తము నీళ్ళతోటి సబ్బుతోటి శుభ్రంగా కడిగి తుడిచి పెట్టారు. అప్పుడు మేము కూడా అందరం కూర్చొని భోజనం చేశాము. చూసారా పిల్లలు, అందుకే మనం భోజనం చేసేటప్పుడు కింద పడకుండా జాగ్రత్తగా తినాలి. మనం తినే చోటు శుభ్రంగా పెట్టుకోవాలి. ఇంకో విషయం, ఒకవేళ పొరపాటున ఏదైనా కింద పడ్డా భోజనం చేసిన తర్వాత తీసేసి ప్లేట్లో పడేసి బయట పెట్టేయాలి. అంతేగాని కింద పడ్డది తినకూడదు, తెలుసు కదా. కింద నేల మీద పడ్డది తింటారా పిల్లలు? తింటారా చెప్పండి? తినకూడదు కదా. మీకు అందరికీ తెలుసు కదా. మరి ఈరోజు మనమంతా కింద పడకుండా తిందామా? మరి ఎవరైతే కింద పడకుండా తింటారో వారందరికీ ఈరోజు టీచర్ గారు స్టార్ గుర్తులు పెడతారు. స్టార్ తెలుసు కదా, స్టార్లు. మరి మరి నాకు బాగా ఆకలిస్తోంది, తిందామా? ముందుగా వర్షంలో వెళ్ళి చేతులు కడుక్కుందాం. పదండి పదండి, పోదాం పోదాం. చూసారుగా ఎన్ని విషయాలు చెప్పాడు మనకు కోతి బావ. కింద పడకుండా తినాలి, ఒకవేళ మనం తినేటప్పుడు ఏమైనా కింద పడినా మళ్ళీ లేచిన తర్వాత మనం కింద పడ్డవి ప్లేట్లో వేసేసుకొని తీసుకెళ్ళాలి అని. ఇవన్నీ మీరు పాటిస్తున్నారా? టీచర్ గారు, ఆయమ్మ అప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అయితే ఈ విషయంలో పిల్లలు భోజనం చేసేటప్పుడు టీచర్ గారు, ఆయమ్మ గుర్తు చేస్తూ ఉండండి. కింద పడకుండా తినండి, కింద చూసుకుంటూ తినండి, జాగ్రత్తగా తినండి అని చెప్పడం వలన పిల్లలకు ఈ అలవాటు బాగా వస్తుంది. మళ్ళీ ఇదే అలవాటును ఇంటి దగ్గర కూడా పాటించమని చెప్పండి. పేరెంట్స్, మీరు కూడా మళ్ళీ మళ్ళీ తరచుగా పిల్లలకు గుర్తు చేయటం వలన ఈ అలవాటును వారు కొనసాగిస్తారు. కింద పడకుండా తిన్నవారికి స్టార్ పెడతారని కూడా చెప్పాడు ఇందాక కోతి బావ. మరి టీచర్స్ మీరందరూ కూడా పిల్లలకు ఈ అంశాన్ని చెప్పి స్టార్స్ ఇవ్వండి. పిల్లలు, మీకు అందరికీ స్టార్స్ రావాలి. ఈ విషయంలో ఎవ్వరు కూడా కింద అసలు వేయకూడదు. అందరూ కూడా కింద పడకుండా తినటం చేసేయాలి. ఓకేనా? మీరందరూ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరందరూ మంచి పిల్లలు కదా. పిల్లలు, టీచర్స్ మీకు ఈరోజు దా అక్షరం తంబోలా ఆట ఆడిస్తాను. మీరు చక్కగా ఇది చార్ట్ ఒకసారి చూసుకోండి. అక్షరాలు మీరు పిల్లలకు ఇది పేపర్స్ మీద కానీ లేకపోతే ఏదైనా కార్డ్బోర్డ్ మీద కానీ రాసి పెడితే వారికి ఆడేటప్పుడు వీలుగా ఉంటుంది. ఇక్కడి నుంచి చెప్పినప్పుడు వారు కూడా ఆడవచ్చు. ఓకేనా? ఓకే. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పూర్వగణితంలో మనము చాలా అంకెలు నేర్చుకున్నాము. మరి ఈరోజు ముందుగా మనము అంకెల పాట విందాం.
భలే భలే అంకెలు, అంకెలండి అంకెలు, భలే 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 అంకెలు. ఒకటంటే ఒకటి, మనిషికి ముక్కు ఒకటి, ఒకటంటే ఒకటి, మనిషికి ముక్కు ఒకటి. రెండంటే రెండు, నాగలి ఎట్లు రెండు, రెండంటే రెండు, నాగలి ఎట్లు రెండు. మూడంటే మూడు, జెండా రంగులు మూడు, మూడంటే మూడు, జెండా రంగులు మూడు. నాలుగంటే నాలుగు, బల్లకు కాళ్ళు నాలుగు, నాలుగంటే నాలుగు, బల్లకు కాళ్ళు నాలుగు. ఐదంటే ఐదు, నా చేతికి వేళ్ళు ఐదు, ఐదంటే ఐదు, నా చేతికి వేళ్ళు ఐదు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. భలే భలే అంకెలు, భలే 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 అంకెలు, భలే భలే అంకెలు, భలే 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 అంకెలు. ఆరంటే ఆరు, బడికి రోజులారు, ఆరంటే ఆరు, బడికి రోజులారు. ఏడంటే ఏడు, వారానికి రోజులు ఏడు, ఏడంటే ఏడు, వారానికి రోజులు ఏడు. ఎనిమిదంటే ఎనిమిది, దిక్కులు మూలలు ఎనిమిది, ఎనిమిదంటే ఎనిమిది, దిక్కులు మూలలు ఎనిమిది. తొమ్మిదంటే తొమ్మిది, నవరత్నాలు తొమ్మిది, తొమ్మిదంటే తొమ్మిది, నవరత్నాలు తొమ్మిది. పదంటే పది, చేతుల వేళ్ళు మొత్తం పది, పదంటే పది, చేతుల వేళ్ళు మొత్తం పది. ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. భలే భలే అంకెలు, భలే 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 అంకెలు, భలే భలే అంకెలు, భలే 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 అంకెలు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. అంకెలండి అంకెలు, భలే భలే అంకెలు, అంకెలండి అంకెలు, భలే భలే అంకెలు. ఆహ భలే భలే అంకెలు, ఆహ భలే భలే అంకెలు. పిల్లలు, మీకు అంకెల పాట వచ్చేసిందా? పాడారా మరి? పాట వస్తున్నప్పుడు మీరు కూడా పాడండి. సో మీకు తప్పకుండా వచ్చి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ పాడడం ద్వారా మీకు పర్ఫెక్ట్ అయిపోతుంది. మరి ఇప్పుడు మనము ఈరోజు ఒక కొత్త అంశం అంకెలతో కూడికలు కథ మనకిక్కడ రమా మేడం వీడియో రూపకంలో చెప్తున్నారు, వినండి. పూర్వగణిత భావనలలో మనము చాలా అంకెలు నేర్చుకున్నాం కదా పిల్లలు, చాలా అంకెలు నేర్చుకున్నాం కదా మనము. బోళ్ళని అంకెలు నేర్చుకున్నాము. అయితే ఈ అంకెలకు సంబంధించింది 1 నుండి 10 అంకెలు నేర్పించిన తర్వాత డిసెంబర్ నెలలో ఒకసారి అంగన్వాడీ టీచర్స్ మీరంతా కూడా ఈ యాక్టివిటీస్, ఈ కొత్త యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. విధానాలు ఏమున్నాయో కూడా గమనిస్తూ ఉండాలి. సో ఈ డిసెంబర్ నెల పుస్తకంలో మీకు 2+ మనకి 4+ పిల్లల కోసము, 4+ పిల్లల కోసము ఇక్కడ కూడికలు పరిచయం ఒకసారి చూశారు అనంటే ఈ పుస్తకంలో మీకు కూడికలు అనే కొత్త టాపిక్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, కొత్త టాపిక్. సో పిల్లలకి మనము 4+ పిల్లలకి 2 నుండి 2:30 సమయంలో మనము ఈ అంశాన్ని మనము చెప్తాము, కూడికలు. సో అది పరిచయం చేయాలి అని అంటే ఎలా పరిచయం చేయాలి అనేది మీకు అందులో ఇవ్వడం జరిగింది. ముందుగా కథ రూపంలో పరిచయం చేయాలి, కథ. సో పిల్లలకి మనము కూడికలు అంటే జనరల్గా మనకు మామూలుగా వేరే స్కూల్స్లలో ఎలాగ పరిచయం చేస్తూ ఉంటారు, పిల్లలకు అంకెలు ఇచ్చేసేసి కూడండి అని చెప్తూ ఉంటారు. అంటే రకరకాలుగా పరిచయం చేస్తారు. అది దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనకిచ్చిన విధానం ఏముందో మీరంతా చూసుకోవాలి, అంగన్వాడీ టీచర్స్. ఇక్కడ ఈ విధానంలో ముందుగా కథ ద్వారా పరిచయం చేస్తాము. ఆ తర్వాత రకరకాల విధానాలు కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రోజులలో మనము చాలా విధానాలు అనేటివి ఇవ్వడం జరిగింది. ఈ విధానాలన్నీ కూడా తర్వాత చూద్దాం మనము.
సో ముందుగా ఈ రోజున మనం కథ రూపంలో పిల్లలకి ఏం చేయాలి, కూడికలు పరిచయం చేయాలి. పిల్లలు మీకు అందరికీ నేను ఇప్పుడు ఒక కథ చెప్తాను. కథ చెప్తున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. అయితే ఈ కథలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏం పేర్లు అంటే కవిత, రాజు. కవిత తమ్ముడు రాజు. చెప్తున్నాను కదా, పిల్లలు వింటున్నారా? కవిత తమ్ముడు రాజు. వీళ్ళెప్పుడు కూడా వాళ్ళ అమ్మకి, ఇంట్లో వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఎప్పుడు సహాయపడుతూ ఉంటారు. చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉంటారు. ఒకరోజు వాళ్ళ అమ్మ ఏం చేసింది, పిల్లలు ఇద్దరు మీరు వెళ్ళి కొంచెము బయట పెరట్లో పువ్వులు, కూరగాయలు అవన్నీ కూడా ఉన్నాయి కదా, అవి తీసుకొని రండి అనేసి చెప్తుంది అన్నట్టు. వెనకాల పెరట్లో వాళ్ళు ఇంట్లో వెనకాల పెరట్లో చక్కగా పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుకుంటూ ఉంటారు అన్నట్టు. సో ఆ రోజున ఏం చేసింది వాళ్ళమ్మ, కవిత, రాజు ఇద్దరు ఎప్పుడు కూడా అమ్మకి, ఇంట్లో పెద్దవాళ్ళకి, వాళ్ళ నానమ్మకి, వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళమ్మ ఆ రోజున ఆ పని చెప్పింది అన్నట్టు. అయితే ఇద్దరు ఏం చేశారు, బుట్టలు తీసుకొని, కవిత ఏం చేసింది, కవిత బుట్ట తీసుకుంది, రాజు ఒక బుట్ట తీసుకుని ఇద్దరు వెనకాల వెళ్ళి పువ్వులు, కూరగాయలు అవన్నీ కూడా తీసుకొని వచ్చిండ్రు అన్నట్టు. వచ్చిన తర్వాత కవిత వాళ్ళమ్మ ఏమడిగింది అంటే, కవిత, రాజు, మరి మీరు ఎన్ని పువ్వులు తెచ్చారు, ఎన్ని కూరగాయలు తెచ్చారు చెప్పండి అని అడిగింది అన్నట్టు. ఎన్ని పువ్వులు తెచ్చారు, ఎన్ని కూరగాయలు తెచ్చారు చెప్పండి అని అడిగింది. అడిగేసరికల్లా కవిత, రాజుకి వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాలేదన్నట్టు. ఇద్దరు ఒకరి ముఖారు ఒకరు చూసుకున్నారన్నట్టు. చూసుకునేసరికల్లా ఏం చేసిందంటే వాళ్ళమ్మ నవ్వేసి, ఓహో మీకు అర్థం కాలేదు కదా, సరే ఇలా రండి అనేసి ఒక 2 పళ్ళాలు తీసుకొచ్చింది వాళ్ళమ్మ. 2 ప్లేట్స్ తీసుకొచ్చింది. 2 ప్లేట్స్ తీసుకొచ్చి కూర్చోండి అని చెప్పేసేసి ఇద్దరిని కూర్చోపెట్టి, ఇదిగో ఒక పల్లె 2 పళ్ళాలు వాళ్ళ ముందు పెట్టేసింది అన్నట్టు. పెట్టేసి అప్పుడు చెప్పింది, కవిత, నువ్వు నీ దగ్గర ఒక 3 నువ్వు బంతి పువ్వులు తీసుకొచ్చావు కదా, నీ దగ్గర ఒక 3 బంతి పువ్వులని పళ్ళెంలో పెట్టు అని చెప్పింది అన్నట్టు. అయితే ఏం చేసింది కవిత, ఏం చేసింది, చక్కగా 1, 2, 3 అని లెక్క పెట్టేసి పళ్ళెంలో పెట్టింది. అయితే కవిత మళ్ళీ కవిత వాళ్ళ అమ్మ ఏం చేసింది, రాజుతోటి అన్నది, రాజు నీ దగ్గర మందార పూలు ఉన్నట్టున్నాయి కదా, ఆ మందార పూలని ఒక 4 పూలని ఈ ప్లేట్లో పెట్టు అన్నది, ఇంకొక ప్లేట్లో పెట్టు అన్నది. రాజు ఏం చేశాడు, లెక్కించేసి 1, 2, 3, 4 అని లెక్క పెట్టి మందార పూలని ఇంకో ప్లేట్లో పెట్టింది. పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, ఆ 2 పూలని ఒక ప్లేట్లోకి తీసుకొని, ఇప్పుడు చూడండి నేను ఒకసారి ఈ మొత్తం పూలను లెక్క పెడతాను అని చెప్పింది. లెక్క పెడుతూ 1, 2, 3, 4 మందార పూలు, తర్వాత బంతిపూలు లెక్క పెడుతున్నాను అనుకుంటూ 5, 6, 7 బంతిపూలు ఎన్ని పిల్లలు, 3 పువ్వులు కదా, వాటిని కూడా లెక్క పెడుతూ మొత్తం 7 పువ్వులు ఉన్నాయి అని చెప్పింది అన్నట్టు వాళ్ళమ్మ. అనేసరికల్లా అప్పుడు పిల్లలకి అర్థమైంది, 7 పువ్వులు అనేసి పిల్లలు కూడా 7 పువ్వులు అని అన్నారన్నట్టు. అయితే ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే కొన్ని చిత్రపటాల రూపంలో మీకు చూపిస్తాను. అయితే మనకి ఇక్కడ పువ్వులు లేవు కాబట్టి నేను అక్కడ ఏం చేయాలి, అంగన్వాడీ టీచర్ కొన్ని పువ్వులు తీసుకొచ్చి పిల్లలకి లెక్కిస్తూ చూపించాలి. ఇంతసేపు మనం కథ రూపంలో చెప్పింది పిల్లలకి లెక్కిస్తూ అక్కడ చూపిస్తాము. అయితే పిల్లలు ఇక్కడ చూడండి, ఇక్కడ మందార పూలు ఉన్నాయి చూసారా, నేను ఒక్కొక్క మందార పువ్వు పెడుతూ ఉంటాను, మీరు లెక్కిస్తూ ఉండాలి. ఎన్ని పువ్వులు పిల్లలు, 1 కదా. ఇప్పుడు
2, ఇంకొకటి పెడుతున్నా 3, ఇంకొకటి పెడుతున్నా 4. 4 మందార పూలు ఉన్నాయి. మరి ఇప్పుడు బంతి పువ్వు పెడుతున్నాను, లెక్క పెట్టాలి మీరు. 1 బంతి పువ్వు, గుడ్. తర్వాత 2 బంతి పువ్వులు, నెక్స్ట్ 3 బంతి పువ్వులు. ఇప్పుడు మనము పువ్వులన్నీ లెక్కిద్దాం. అయితే 4 మందార పువ్వులు ఉన్నాయి, 3 బంతి పువ్వులు ఉన్నాయి. వీటిని లెక్కిస్తాను చూడండి. ఇక్కడ మొత్తం అన్నీ లెక్కిద్దాం. చూడండి, లెక్కించండి. 1, 2, 3, 4, 5, 6, 7. మొత్తం ఎన్ని అయ్యాయి పిల్లలు? పువ్వులు మొత్తం ఎన్ని? 7. ఇప్పుడు నేనేం చేశాను? ఈ 4 మందార పూలకి ఈ 3 బంతి పువ్వులని కలిపాను కదా. 4 మందార పువ్వులకి ఈ 3 బంతి పువ్వులని కలిపాను. అప్పుడు కలిపితే మొత్తం ఎన్ని పువ్వులయ్యాయి? 7 పువ్వులయ్యాయి. దీన్నే మనం ఏమంటామో తెలుసా? కూడిక అంటాం. అర్థమైందా పిల్లలు? కూడిక అంటాము, కూడిక. సో ఈ విధంగా అంగన్వాడీ టీచర్ ఏం చేయాలి? పిల్లలకి పువ్వులను లెక్కిస్తూ వాటిని కలపడం ద్వారా కూడిక, ఆ మొత్తం పువ్వులని చెప్తూ దీన్నే మనం కూడిక అంటామనేసి పిల్లలకి పరిచయం చేయాలి. సో అదే విధానంలో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఒక రోజంతా పిల్లల చేత చేయించాలి. అలాగే పిల్లల్ని కూడా సొంతంగా కథలు అల్లి చెప్పమనాలి. పిల్లలు ఇప్పుడు మీరేం చేయాలి? ఇంతసేపు నేను ఒక కథ చెప్పాను కదా, అలాగే మీరు కూడా ఒక కథ చెప్పండి. కూడికల కథ. ఏం కథ? కూడికల కథ. మీరంతా కొంచెం ఆలోచించి ఇలాగా కథ చెప్పాలి. చెప్తున్నారా? చెప్పండి. మీకు కొంచెం సమయం ఇస్తాను నేను. చెప్తున్నారా? ఒకరోజు ఏం జరిగింది? వెరీ గుడ్, చెప్పాలి మీరు. అక్కడ మీ టీచర్ ఉన్నట్టుగానే మీరు భావించి చెప్పాలి. మీరంతా కూడా ఇలాగా కూడికలకు సంబంధించిన కథ అల్లి చెప్పాల్సి ఉంటుంది. సో అంగన్వాడీ టీచర్ ఆ రోజంతా కూడా తను కథ చెప్పిన తర్వాత పిల్లలకి ఈ కలపడాన్ని మనము కూడిక అంటామని పరిచయం చేసిన తర్వాత పిల్లల చేత ఇలాంటి కథలు వాళ్ళంతట వాళ్ళు స్వంతంగా అల్లి చెప్పడానికి ప్రోత్సహించాలి. ఈ రోజున తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, మీరంతా ఈ రోజున మీ పిల్లల చేత ఇలాంటి కథలు అల్లి చెప్పమని ప్రోత్సహించండి, ప్రయత్నించమని చెప్పండి. పిల్లల్లో ఆలోచించడానికి అవకాశము ఇవ్వండి. సో ఈ కలపడాన్ని ఏమంటాము మనము? కూడిక అంటామనేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. పిల్లలు ఇప్పుడు మీకందరికీ కూడా ఇలాంటి కలపడం యాక్టివిటీ ఒకటి చూపిస్తాను. మీరందరూ చక్కగా చెప్పేసేయాలి. ఇక్కడ నా దగ్గర కొన్ని రాళ్ళు ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు ఒక్కొక్క రాయి పెడతాను. మీరేం చేయాలి? లెక్కించాలి. చూడండి, 1, 2, 3, 4. ఓకే. అలాగే నా దగ్గర క్రయాన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా కొన్ని పెడుతున్నా. 1, 2, 3, 4. 4 రాళ్ళు పెట్టాను, 4 క్రేయాన్స్ పెట్టాను కదా. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి అక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయో మీరు చెప్పాలి. మొత్తం ఎన్ని వస్తువులు ఉన్నాయో చెప్పాలి, కలపాలి. రాళ్ళని క్రయాన్స్ని కలిపి చెప్పాలి.
కలిపి చెప్పండి. చెప్పేశారా? ఎన్నున్నాయి మొత్తం పిల్లలు? మొత్తం రాళ్ళు క్రేయాన్స్ కలిపి ఎన్నున్నాయి? కలిపారా? దీన్నే మనం కూడిక అంటాం. గుడ్. ఎన్నున్నాయి? మొత్తము 8 ఉన్నాయి. అక్కడ మొత్తము 8 వస్తువులు ఉన్నాయి. మళ్ళీ లెక్క పెడదాం చూడండి. ఇప్పుడు ఎన్నున్నాయో 1 2 3 4. 4టికి ఈ 4ని మనము కలిపాము. సో మొత్తము 8 అయ్యాయి. ఓకేనా? 4 5 6 7 8. 8 వస్తువులు అక్కడ ఉన్నాయి. ఈ విధంగా పిల్లలకి రకరకాల వస్తువులు ఇచ్చి పిల్లల చేత లెక్కించడానికి ప్రయత్నించండి. సో మనం ఎంతవరకు అంటే 10 అంకె వరకు నేర్పించాం కాబట్టి 10 అంకెకు సంబంధించిన వస్తువులను మాత్రమే ఇవ్వండి. తర్వాత మనము పెద్ద పెద్ద అంకెలు వాటిని కలపడము ఇట్లాంటివన్నీ కూడా కూడికలు చేయడం అనేది తర్వాత రోజులలో మనము నేర్చుకోవచ్చు. అంటే పిల్లలు పై తరగతులకు వెళ్ళినాక నేర్చుకుంటారు. ఇక్కడి వరకు ఇది మనం చేస్తే చాలు. సో పిల్లలు ఈ రోజున కథలు చెప్పాలి, అలాగే లెక్కించాలి. లెక్కించి మొత్తం ఎన్ని వస్తువులు ఉన్నాయి అనేది చెప్పాలి. పిల్లలు చూశారు కదా, కూడికలు మేడం ఎలా చెప్పారో. మరి మేడం చెప్పినవన్నీ మీరు ఈరోజు పాటించాలి ఖచ్చితంగా. సరేనా? మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. చిల్డ్రన్ ప్లీజ్ గెట్ అప్. ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్ నౌ. మీరందరూ చక్కగా యాక్షన్ సాంగ్ గట్టిగా పాడుతూ యాక్షన్ కూడా చేయాలి. ఓకే? Round and round, the wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh, ha ha ha, ha ha ha. The people in the bus laugh, ha ha ha, all through the town. The wheels of the bus go round and round, round and round, round and round, all through the town. Bus go round and round, round and round. The wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh, ha ha ha, ha ha ha. The people in the bus laugh, ha ha ha, all through the town. The wheels of the bus go round and round, round and round, round and round, all through the town. పిల్లలు పాడారా? యాక్షన్ చేశారా? మీకు టీచర్ గారు ఈ సాంగ్తో పాటు మీకు అదేంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ద డ్రైవర్ ఆఫ్ ద బస్ సేస్ పామ్ పామ్ పామ్. అంటే బస్సులో డ్రైవర్ కూర్చుంటాడు కదా, పక్కన హార్న్ ఉంటుంది కదా, పామ్ 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 అంటున్నాడు. మళ్ళీ ఏంటి ఫస్ట్ లైన్లో ఏం చెప్పారు? ద వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్. వీల్స్ అంటే ఏంటని చెప్పుకున్నాము? చక్రాలు. చక్రాలు ఊరు చుట్టూ తిరుగుతాయని చెప్తున్నారు. టౌన్ అంటే ఊరు కంటే పెద్దది. ద వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్ ఆల్ త్రూ ద టౌన్. టౌన్ అంటే సిటీ కంటే కొంచెం చిన్నది, ఊరు కంటే కొంచెం పెద్దదన్నమాట. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము? ద డ్రైవర్ ఆఫ్ ద బస్ సేస్ పామ్ పామ్ పామ్. మళ్ళీ ఇంకా ఏం చెప్పుకున్నాము? అందులో ఆ పాటలో ఏముంది? ద పీపుల్ ఇన్ ద బస్ లాఫ్, హా హా హా. పీపుల్ ఇన్ ద బస్ అంటే అందులో ఉన్న జనము హా 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 అని నవ్వారు. ఇదండి అర్థం. ఇంగ్లీష్ సాంగ్ మీకు కూడా మీనింగ్ తెలిసిపోయింది ఇప్పుడు. సో మంచిగా గట్టిగా పాడాలి,
మీకు అది ఏమైనా అడిగినా కూడా చక్కగా చెప్పాలన్నమాట. మీనింగ్ కూడా తెలిసిపోయింది. రైట్? మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, ఇంగ్లీషు భాష పరిచయంలో మనం ఇప్పుడు ఏం అక్షరం నేర్చుకుంటున్నాము చెప్పండి గట్టిగా. క్యూ అక్షరం నేర్చుకుంటున్నాము. క్యూ అక్షరం శబ్ద పరిచయంలో మనము చెప్పడం విధానం ద్వారా మనం నిన్న చూసాం. మరి ఇప్పుడు శబ్ద పరిచయంలో రెండవ విధానము టెలిఫోన్ ఆట. పిల్లలు, ఈ టెలిఫోన్ ఆటకు ముందుగా మనం కొన్ని పదాలు చెప్పుకుంటాము కదా. ముందుగా టీచర్ గారు ఆ పదాలన్నీ చెప్పి ఒకసారి పిల్లల చేత పలికించాలి. దాని తర్వాత పిల్లలందరినీ కూడా చక్కగా గుండ్రంలో కూర్చోబెట్టుకొని ఒకసారి పలికించిన తర్వాత ముందుగా పక్కనున్న బాబు కానీ పాపకు కానీ ఆ క్యూ అక్షరంతో వచ్చే పదాన్ని చెవిలో చెప్పాలి. ఆ బాబు కానీ పాప కానీ దాన్ని శ్రద్ధగా విని మళ్ళీ పక్కన వాళ్ళకి చెప్తారు. ఆ పాప కానీ బాబు కానీ మళ్ళీ పక్కన వాళ్ళకి. అట్లా మొత్తం ఆ గుండ్రం అంతా కంప్లీట్ చేసినాక చివరగా కూర్చున్నవారు గట్టిగా పైకి చెప్తారు. ఇలా పైకి చెప్పినప్పుడు కరెక్ట్గా చెప్పారా లేదా అని టీచర్ గారు గమనించాలి. కరెక్ట్గా చెప్తే చక్కగా శభాష్ అని చప్పట్లు కొట్టించాలి. ఒకవేళ చెప్పిన పదం కాకుండా వేరే మారిపోయిందనుకోండి, ఎక్కడ మొదటి బాబు వేరే మార్చి చెప్పాడా లేదా రెండవ దగ్గర మార్చి చెప్పాడా అనేది కనుక్కొని అక్కడి నుంచి మళ్ళీ కొనసాగించాలి ఆట. మరి ఇప్పుడు క్యూ అక్షరంతో కొన్ని పదాలు చెప్పుకుందాం. ముందుగా మనం క్యూతో క్వైట్. క్వైట్ క్వైట్ అంటే చిల్డ్రన్ క్వైట్. క్వైట్ క్వైట్ అంటే సైలెన్స్గా ఉండటం. క్వైట్. క్వశ్చన్. క్వశ్చన్. క్వేల్. క్వేల్. క్యూ. క్యూ. ఇవన్నీ కూడా కొన్ని క్యూ అక్షరంతో వచ్చే పదాలు. మరి మనం ఇక్కడ సెంటర్లో క్యూ అక్షరంతో వచ్చే పదాలతో టెలిఫోన్ ఆట ఎలా ఆడుతున్నారో చూద్దాం. క్యూ లెటర్స్ తో వచ్చే పదాలతో మనము టెలిఫోన్ ఆట ఆడుతున్నాం. సరేనా? నేను ముందుగా మీకు క్యూ లెటర్స్ తో వచ్చే పదాలని పరిచయం చేస్తాను. విల్, క్వీన్, క్యూ, క్వాక్, క్వశ్చన్. ఈ వర్డ్స్ తో మనము టెలిఫోన్ ఆట ఆడుకుందాం. సరేనా? నేను ముందే రియా చోళ్ళు చెప్తాను, రియా ఆరుష్ చెప్తుంది, ఆరుష్ ఐశ్వర్యకి చెప్తాడు, ఐశ్వర్య గట్టిగా పైకి చెప్తుంది. సరేనా? చెప్తున్నాను. క్విల్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక వర్డ్ చెప్తున్నాను. క్వీన్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక వర్డ్ చెప్తున్నాను. క్యూ. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక వర్డ్ చెప్తున్నాను. క్వాక్. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక వర్డ్ చెప్తున్నాను. క్వశ్చన్. వెరీ గుడ్. పిల్లలు మీరు టెలిఫోన్ ఆట చాలా చక్కగా ఆడారండి. క్లాప్స్ కొడదామా? చూసారుగా టెలిఫోన్ ఆట. సో పిల్లలకు అక్షరాలు నేర్పించేటప్పుడు ముందు శబ్ద పరిచయం చేస్తాము. శబ్ద పరిచయంలో మొదటి విధానం చెప్పడం లేదా చిత్రపటనం ద్వారా చేసిన తర్వాత నెక్స్ట్ టెలిఫోన్ ఆట ఆడిస్తాము. దాని తర్వాత పిల్లలకు ఆకార పరిచయం చేయాలి. ఆకార పరిచయం పిల్లలకు మనము ఒక విధానము చూసి నేర్చుకుందాం అనే విధానం ద్వారా మనము పిల్లలకు నేర్పిస్తాము. చూసి నేర్చుకుందాం అనేది ఇంగ్లీష్లో మనము సీ అండ్ లెర్న్ అని అంటాము. అయితే ముందుగా పిల్లలకు ఒకసారి ఆ క్యూ అక్షరంతో వచ్చే పదాలన్నీ చెప్పించి దాని తర్వాత మనము ఈ క్యూ ఆకారాన్ని పిల్లలకు చూపించాలి. పిల్లలు ఒకసారి క్యూ అక్షరంతో వచ్చే పదాలను మళ్ళీ చెప్పుకుందాము. మీరు అందరూ కూడా నేను చెప్పిన తర్వాత రిపీట్ చేయండి. ఓకే? క్యూ. క్యూ ఫర్ క్యూ. క్యూ అంటే లైన్గా నిలబట్టాం అనమాట. క్యూ. ఓకే? క్వైట్. క్విల్.
క్వీన్, క్వీన్. క్విల్ట్, క్విల్ట్. క్విల్ట్ అంటే బొంత, క్విల్ట్. సో మనం ఇప్పుడు కొన్ని పదాలు కూడా చెప్పుకున్నాము. మరి ఇప్పుడు క్యూ అక్షరం ఎలా ఉంటుందో చూపెట్టినా పిల్లలు? రెడీయా మీరందరూ కూడా? చూపించనా చూపించేస్తున్నాను. క్యూ చూసేస్తారా? రెడీ. చూపిస్తున్నా. అందరూ చూడండి. ఇదిగో క్యూ. చూసారా పిల్లలు? దిస్ ఈజ్ క్యాపిటల్ క్యూ. దిస్ ఈజ్ క్యాపిటల్ క్యూ. దిస్ ఈజ్ స్మాల్ క్యూ. దిస్ ఈజ్ స్మాల్ క్యూ. దిస్ ఈజ్ క్యాపిటల్ క్యూ. చూస్తున్నారా? నేను కర్సర్ ఇక్కడ మూవ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ క్యాపిటల్ క్యూ. దిస్ ఈజ్ స్మాల్ క్యూ. దిస్ ఈజ్ స్మాల్ క్యూ. చూసారా? వన్స్ అగైన్ విల్ రిపీట్. క్యాపిటల్ క్యూ, స్మాల్ క్యూ. క్యాపిటల్ క్యూ, స్మాల్ క్యూ. ఇలా పిల్లలకు క్యూ అక్షరం ఆకార పరిచయాన్ని చేయాలి. కొంచెం పెద్దగా రాసి పిల్లలకు చూపించండి. పాత క్యాలెండర్స్ వెనక వైపు కానీ, లేకపోతే పెద్ద షీట్స్ ఏవైనా ఉంటే, లేకపోతే కార్డ్బోర్డ్, కాటన్ బాక్సుల పైన కానీ చాక్పీస్తో రాసేసి ఆ రోజు పిల్లలకు చూపించండి. అది చూసి పిల్లలకు పెద్దగా రాయటం వల్ల వారికి మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. మళ్ళీ పిల్లలకు అక్కడక్కడ ఇంట్లో వేలాడదీయడం వల్ల కానీ, లేకపోతే సెంటర్లో ఆ రోజు వేలాడదీయడం వల్ల ఆ అక్షరాన్ని పదే చూస్తూ ఉంటారు. చూడటం వల్ల వారికి ఆకారం బాగా గుర్తుండిపోతుంది. మళ్ళీ పిల్లలు కూడా ఇంట్లో కానీ పుస్తకాల్లో ఎక్కడైనా చూసినా కానీ గుర్తించి చెప్పమనొచ్చు మనం వాళ్ళని. ఇలా పిల్లలకు ఆకార పరిచయాన్ని చేయండి. నెక్స్ట్ మనము మరో అంశంలోకి వెళ్దాం. నెల ఆసనాలు చేయడానికి ముందుగా నవంబర్ నెల ఆసనాలు చేయాలి. మొదటి ఆసనం మోకాళ్ళ కదలికలు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి కాళ్ళ మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత 2 చేతులను అరచేతులు నేలవైపు ఉండేలా ముందుకు నిటారుగా చాచాలి. తర్వాత శ్వాస వదులుతూ మెల్లగా మోకాళ్ళను వంచుతూ గాలిలో కూర్చున్నట్లుగా కూర్చోవాలి. ఇలా ఈ ఆసనాన్ని 4 నుండి 5 సెకండ్లు చేయాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి. ఇలా 2 నుండి 3 రౌండ్లు చేయాలి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. రెండవ ఆసనం చీలమండాన్ని సాగదీయడం. ఈ ఆసనం చేయడానికి ముందుగా కాళ్ళు ముందుకు చాచి నిటారుగా చేతులను పక్కకు ఉంచి కూర్చోవాలి. చీలమండాన్ని ముందుకు వెనుకకు సాగదీయాలి. ఇలా చీలమండాన్ని సాగదీసి తర్వాత కుడి పాదాన్ని సవ్య దిశలో మరియు అపసవ్య దిశలో 4 నుండి 5 రౌండ్లు తిప్పాలి. అలానే ఎడమ పాదాన్ని సవ్య దిశ అలానే అపసవ్య దిశలో 4 నుండి 5 రౌండ్లు తిప్పాలి. ఇలా చీలమండాన్ని
తిప్పడం, సాగదీయడం చేసిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. డిసెంబర్ నెల మొదటి ఆసనం తాడాసనం. ఈ ఆసనాన్ని తాటి చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి పాదాల మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ మెల్లగా 2 చేతులను తలపైకి నిటారుగా ఎత్తాలి. తర్వాత 2 చేతులను ఒకదానిలో మరొకటి దూర్చాలి. అరచేతులు పైకి ఉండేలా తిప్పాలి. శ్వాస తీసుకుంటూ మెల్లగా మునివేళ్ళ మీద నిలబడాలి. మడిమలను ఎత్తాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఈ ఆసనం వలన చీలమండలు, పిక్కలు, తొడ లోపలి భాగాలు మరియు వెన్ను బలోపేతమవుతుంది. భుజాలు సాగదీయనట్లు అవుతాయి. పిల్లలు ఎత్తు పెరగడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. డిసెంబర్ నెల 2వ ఆసనం వృక్షాసనం. ఈ ఆసనాన్ని చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి పాదాలను కొంచెం దూరంలో జరిపి నిలబడాలి. తర్వాత కుడి కాలును మధ్యకు వంచి పాదంను ఎడమ తొడ లోపలి వైపు ఆనించాలి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ 2 చేతులను నిటారుగా తలపైకి ఎత్తి అరచేతులను కలిపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించాలి. తర్వాత మెల్లగా విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇదే విధంగా ఎడమ కాలితో ఈ ఆసనాన్ని చేయాలి. సమస్థితిలో నిలబడిన తర్వాత పాదాల మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత ఎడమ కాలును మధ్యకు వంచి పాదం కుడి తొడ లోపలి వైపు ఆనించాలి. రెండు చేతులను భుజాలపైకి ఎత్తి అరచేతులను కలిపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఆసన స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించాలి. ఈ ఆసనం వలన సమతుల్యం, ఏకాగ్రత ఏర్పడడంతో పాటు కాళ్ళు మంచి ఆకృతిలో ఉంటాయి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.
పిల్లలు చేశారా మీరంతా యోగా? వెరీ గుడ్. మీరు రోజు ప్రొద్దుట లేవగానే ఇంట్లో కూడా యోగా చేయడం అలవర్చుకోండి అని చెప్తున్నాము. ఎంతమంది చేశారు? చేతులు ఎత్తండి. ఈరోజు ఎవరెవరు యోగా చేశారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. చేస్తున్న వారందరికీ క్లాప్స్. యోగా రోజు చేయడం వలన మన ఆరోగ్యం బాగుంటుంది, మన శరీరం కూడా చక్కగా ఎదుగుదల బాగుంటుందని చెప్పుకుంటున్నాం కదా. తప్పకుండా అందరూ కూడా ఈ అలవాటు అలవర్చుకోండి. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, తెలుగు భాషా పరిచయంలో మనం ఇప్పుడు ఏం అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము? చెప్పండి గట్టిగా. వెరీ గుడ్, ద. మరి ద అక్షరం పాట వచ్చిందా మీకు? ఒకసారి విందామా? గట్టిగా పాడాలి. దండాలండి దండాలు. వచ్చిందా ఈ పాట? పాడేయండి మరి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వీడియో ప్లే చేస్తున్నాను. అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. దండాలండి దండాలు, అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. దండాలండి దండాలు, అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. పిల్లలు పాడారా మీరు కూడా? దండాలండి దండాలు, అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. వచ్చిందా మీకు కూడా పాట? మీరు నేర్చుకోవాలి. అన్ని అక్షర పాటలన్నీ మీకు వచ్చేసి ఉండాలి. అయితే మనము ఈ దా అక్షరం పరిచయంలో ముందుగా శబ్ద పరిచయం చూసాము, దాని తర్వాత ఆకార పరిచయం కూడా చూసాము. ఇప్పుడు మనము ఆకార పరిచయంలో ముందుగా కొన్ని ఆటలు చూద్దాము. అందులో నానేస్తాం ఆట. పిల్లల చేత ఆడించడానికని ముందుగా కొన్ని చిత్రపటాలు తీసుకోవాలి. కొన్ని దా అక్షరంతో పాటు ముందు కూడా తీసుకోవచ్చు. ఆ అక్షరం కార్డులు కూడా తీసుకోవాలి. ఉన్న పిల్లల్లో సగం మందికి అక్షరం కార్డులు పెట్టాలి, సగం మందికి చిత్రపటాల కార్డులు పెట్టాలి. టీచర్ గారు కంజీరా మోగిస్తూ పాట పాడుతున్నప్పుడు పిల్లలు చుట్టూ తిరుగుతారు. స్టాప్ అనగానే అక్షరం ఉన్న పాప కానీ బాబు కానీ వెళ్ళి చిత్రపటం, ఆ అక్షరంతో వచ్చే పదం ఉన్న చిత్రపటంతో జతకడచారు. ఇది నానేస్తాం ఆట. మరి ఇక్కడ సెంటర్లో ఎలా ఆడుతున్నారో చూసేద్దాం. మీకు కొంతమందికి తెలుగు అక్షరాల కార్డులు ఉన్నాయి కదా, కొంతమందికి చిత్రపటాల కార్డులు ఉన్నాయి. మీకు ఏమేమి అక్షరాలు ఉన్నాయి చూద్దామా? తా, తా, దా, దా. ఏమేమి చిత్రాలు ఉన్నాయి చూద్దామా? దండ, దండ, తక్కెడ, తక్కెడ. స్టార్ట్ చేద్దామా పిల్లలు ఆట? తా, తా, తలుపు అవతల తమ్ముడు తంబూరాను మీటాడు, తల్లి తండ్రి విన్నారు, తాత భేషని పొగిడాడు. దా, దా, దండాలండి దండాలు, అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. రన్ 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 రన్. స్టాప్ పిల్లలు. మీ నేసం ఎవరు? వెళ్ళి నిల్చోండి. వరుణ్, హర్షిత్ మీరిద్దరు నేసాలా? వరుణ్ ని నేసం ఎవరు? తా. వెరీ గుడ్. హర్షిత్ నీ నేసం ఎవరు? తక్కెడా. వెరీ గుడ్. తా, తక్కెడా. వెరీ గుడ్. హనీ, ఖుషి మీరిద్దరు నేసాలా? ఖుషిని నేసం ఎవరు? దండ. వెరీ గుడ్. హనీ నీ నేసం ఎవరు? దా, దండ.
వెరీ గుడ్ పిల్లలు, మీరు నానేస మాట చాలా బాగా ఆడారు. వెరీ గుడ్. పిల్లలు బాగా ఆడారు కదా వాళ్ళు. మీరు కూడా టీచర్ గారు సెంటర్లో ఆడిస్తారు, అందరూ చక్కగా ఆడాలి. మరి ఆకార పరిచయంలో ఇంకొక ఆట దా అక్షరానికి తంబోలా ఆట. మరి ఇందాక నేను మీకు చాటి చూపించాను కదా, మీ అందరి దగ్గర రెడీ ఉందా? రెడీ ఉంటే మీరు నాతో పాటు ఆడండి, లేకపోతే మీరు నాకు స్క్రీన్ పైన చూసి గుర్తుపట్టి చెప్పాలి, నేను అక్కడ పెడతాను. ఓకేనా? మరి స్క్రీన్ పైన చూద్దామా? దా అక్షరం తంబోలా ఆట. స్క్రీన్ పైన చూడండి. చూసారా ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసేద్దామా? ముందుగా అక్షరాలు ఒకసారి చెప్పుకుందామా? ఓకే. ద, ట, త, క, చ, ద, గ, ద, జ, త, ద, త. అయితే మనం పిల్లలకి ఇప్పుడు దా అక్షరం నేర్పించే క్రమంలో ఉన్నాం కాబట్టి ఎక్కువగా ఈ చార్టులో దా అక్షరం తీసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు నేర్పించిన అక్షరాలను కూడా మనము పెట్టుకోవచ్చు. రీసెంట్గా నేర్పించినవి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి పిల్లలకు. పిల్లలు చూసారుగా చార్ట్ పైన. చెప్పండి, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎక్కడుందో మీరు చెప్తే నేను అక్కడ మీకు పెట్టేస్తాను గింజ. రెడీయా? మీ దగ్గర కార్డు ఉంటే మీరు ఆడాలి. పిల్లలు టా ఎక్కడుందో చెప్పండి. టా చూసారా? వెతకండి వెతకండి వెతకండి. వెరీ గుడ్, ఎవరో చెప్పేశారు. ఇక్కడ టా. పిల్లలు ద, దా ఎక్కడుందో చెప్పండి. ద వెతకండి వెతకండి. వెరీ గుడ్, ద. పిల్లలు మళ్ళీ చెప్తున్నా వినండి. కా, కా. వెరీ గుడ్, చెప్పేశారు. కా. పిల్లలు తా, తా ఎక్కడుందో వెతకండి. చూడండి చూడండి చూడండి. భలే భలే చెప్పేశారు. తా. పిల్లలు మళ్ళీ చెప్తున్నా వినండి. చా ఎక్కడుందో చూడండి. వెరీ గుడ్, చా. ఇప్పుడు నెక్స్ట్ చెప్పేస్తున్నా వినండి వినండి వినండి. ద, ద. వెరీ గుడ్, చెప్పేశారు. ద ఇక్కడుంది. మళ్ళీ చెప్తున్నా వినండి. గ, గ ఎక్కడుందో చూడండి పిల్లలు. గ. ఓ చెప్పేశారు. గ. పిల్లలు మళ్ళీ చెప్తున్నా వినండి వినండి వినండి. ద, ద. వెరీ గుడ్, భలే చెప్పేస్తున్నారు మీరు. ద. పిల్లలు మళ్ళీ చెప్తున్నా వినండి. త, త. వెతకండి 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 ఎక్కడుందో. ఓ గుర్తుపట్టేశారు. త. పిల్లలు మళ్ళీ చెప్తున్నా వినండి వినండి వినండి. త, మళ్ళీ త. వెతకండి వెతకండి ఎక్కడుందో. ఓ గుర్తుపట్టేశారు. త. మళ్ళీ చెప్తున్నా వినండి ఇప్పుడు. జ, జ ఎక్కడుందో చూడండి. వెరీ గుడ్, భలే గుర్తుపట్టేస్తున్నారు. జ. పిల్లలు మళ్ళీ చెప్తున్నా వినండి వినండి వినండి. ద, ద. ఇదిగోండి ఇక్కడ ద. పిల్లలు మీరు తంబోలా ఆట చక్కగా ఆడారు. వెరీ గుడ్. ఇలా పిల్లలకు దా అక్షరంతో ఆకారం పరిచయం చేసిన తర్వాత ఆకార పరిచయం ఆటలు ఆడించాలి. ఇలా ఆటలు ఆడించడం వలన పిల్లలకు ఆకారాన్ని మళ్ళీ మళ్ళీ చూడడం ద్వారా పిల్లలకు ఆకారం అనేది బాగా గుర్తుండిపోతుంది. పిల్లలు మరి మీరు ఇప్పుడు మనం ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. మనకు ఈ డిసెంబర్ నెలలో ప్రతి నెలలో 2 ఆటలు ఇస్తారు. ఈ డిసెంబర్ నెలలో 2వ ఆట ఏముందో తెలుసా మీకు? తెలుసా పిల్లలు? మరి ఇప్పుడు మనము వీడియో రూపకంలో చూసేద్దాం. పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమంలో డిసెంబర్ నెలలో 2వ 15 రోజులకు ఆడించే ఆట గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ ఆట పేరు చెరువు చేపలు. ఈ ఆటను ఆడించే విధానం మనం ఇప్పుడు చెప్పుకుందాం. దీనికి కావలసిన వస్తువులు ఒక సుద్ద ముక్క, పేపరు, కలర్ పెన్సిల్.
ఆ కలర్ పెన్సిల్ పేపర్తో పిల్లల కోసం మనము చేపలు తయారు చేయాల్సి ఉంటుంది. ఇలాగా పిల్లలకు చేపను గీసి ఒక పేపర్ పైన అది ఇలా కత్తిరించి కలరింగ్ చేస్తే చూడటానికి బాగుంటుంది. ఇలా చేపలను తయారు చేసుకోవచ్చు. మన దగ్గర డిపార్ట్మెంట్లో ఇచ్చిన చేపల్ని కూడా మనము వాడుకోవచ్చు. ఇవి మనకు డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన చేపలు, ఇవి కూడా మనము వాడుకోవచ్చు. దాని తర్వాత పిల్లలందరినీ కూడా గుండ్రంగా కూర్చోబెట్టుకోవాలి. మధ్యలో శుద్ధముక్కతో చెరువును గీయాలి. అంటే చెరువును మధ్యలో పిల్లల ముందు ఉండేటట్టు శుద్ధముక్కతో రౌండ్గా చెరువును పిల్లలకి ఇది చెరువు అని చెబుతూ గీయించాలి. మీరు గీసి వాళ్ళందరినీ దాని చుట్టూ కూర్చోబెట్టాలి. దాని తర్వాత పిల్లల్లో ఇద్దరిని రమ్మని వాళ్ళిద్దరికీ చెరొక చేపను ఇచ్చి ఆ చేపను చెరువు బయట పెట్టి వాళ్ళను ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకుంటూ ఆ చెరువులోకి చేరవేయమని చెప్పాలి. అప్పుడు పిల్లలిద్దరేమో ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకుంటూ ఆ చెరువు లోపలికి చేపను చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిగతా పిల్లలందరూ కూడా వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటారనమాట. అప్పుడు ఇద్దరి పిల్లలకి మాత్రమే మనం చేపనిచ్చాం కదా, ఏ పిల్లల్లో ఎవరైతే ఏ బిడ్డ అయితే ముందుగా చెరువులోకి చేపను తీసుకొస్తాడో అతను గెలిచినట్టు. మిగతా పిల్లలందరి చేత కూడా చప్పట్లు కొట్టించాలి. ఇలా ఆట ఆడించడం ద్వారా పిల్లలకు అంటూ ఊదడము, మళ్ళీ ఏకాగ్రతతో చెరువులోకి తన చేపను చేర్చాలనేసి చేప పైన ఏకాగ్రతతో చూడటము, మిగతా పిల్లలందరూ కూడా ఎవరు గెలుస్తారంటూ వీళ్ళని గమనించడము, ఇవన్నీ కూడా పిల్లల్లో అభివృద్ధి చెందుతాయి. సో ఈ ఆటను ఆడించడం పిల్లలకు వినోదంతో పాటు లక్ష్యాలన్నీ కూడా చేరుతాయి. చూసారుగా, మరి ఇప్పుడు ఇది సెంటర్లో ఎలా ఆడుతున్నారో చూసేద్దాం. చూసారుగా, చక్కగా పిల్లలందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ భలేగా ఆడారు. మీరు కూడా సెంటర్లో ఇలా ఆడించినప్పుడు చక్కగా వీడియో రూపకంలో మాకు పంపించండి. మేము కూడా ఇక్కడి నుంచి ప్రసారం చేస్తాము. చివరగా పిల్లలకు రేపటి కార్యక్రమంలో తంబోలా ఆడించడానికి నేను ఒక చార్ట్ చూపిస్తున్నాను. మీరందరూ ఒకసారి చూసేయండి. టీచర్స్, మీరందరూ ఒకసారి నోట్ చేసుకోండి అక్షరాలు ఒక్కసారి. ఇవి రేపు మనము క్యూ అక్షరం తంబోలా ఆడటానికని ఈ చార్ట్ రెడీగా పెట్టండి. పిల్లల చేత మనం ఆడించుకోవచ్చు. రేపటి కార్యక్రమంలో ఇది ఉపయోగపడుతుంది. ఓకేనండి. ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరునాడు కలుద్దాం. నమస్కారం.